హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మన ఛానల్లో చిన్ననాటి జ్ఞాపకాలను చూసేసుకుందామండి. ముందుగా ఆశా చాక్లెట్లు ఇవి ఎంతమంది తిన్నారో కామెంట్ అయితే చేయండి. అప్పట్లో 1 రూపీకి 4 చాక్లెట్స్ వచ్చేసాయండి. ఆ 1 రూపీ కోసం ఎంత కష్టపడి ఆడుకునే వాళ్ళమో మనకే తెలుసండి. తర్వాత ప్యారలేజీ బిస్కెట్ అండి, 2 రూపీస్కి 8 బిస్కెట్స్ వచ్చాయండి. మార్నింగ్ 4 ఈవినింగ్ 4 అని దాపెట్టుకునేదండి. అలాగే ఎండాకాలం వస్తే చాలు పాల ఐస్ క్రీమ్ అండి, గీతా ఐస్ క్రీమ్ ఎంతమంది గుర్తుకుందో కామెంట్ చేయండి. పైన పొట్టును కూడా నాకి కింద ఐస్ క్రీమ్ తినేవాళ్ళం అండి. ఫస్ట్ పొట్టు నాకినాకనే కింద ఐస్ క్రీమ్ తింటే సాటిస్ఫాక్షన్ కదండి. మీలో అయితే ఎవరైనా ఇలా చేశారో కామెంట్ చేయండి. అలాగే పెప్సీ ఐస్ క్రీమ్ అండి. పెప్సీ ఐస్ క్రీమ్లో చిన్న హోల్ పెట్టి రసమంతా తాగేసి కింద ఐస్ని కాళ్ళ కింద కానీ వాటర్లో కానీ వేసి ఆ వాటర్ తాగేయమండి. అప్పుడు మనకు ఫ్రిడ్జ్లు లేవు కదా. అలాగే పుల్ల ఐస్ క్రీమ్ అండి. పుల్ల ఐస్ క్రీమ్ మొత్తం నాకాక దాన్ని అద్దంలో చూసుకొని మన నాలుకని మనమే మురిసిపోయే వాళ్ళం. గోళీల ఆట అండి. ఇందులో 1 మిగిల్చిన వారిగా తోపు, వాళ్ళకు మించింది ఎవరు లేదని అంత మురిసిపోయే వాళ్ళం. పచ్చీస్ అండి. ఎండాకాలం వస్తే చాలు పొద్దున 12 గంటలకు స్టార్ట్ పెడితే సాయంత్రం 4 గంటల వరకు ఆడుకునే వాళ్ళం అండి. ఎవరికైనా మీకు గుర్తుకున్నట్లయితే కామెంట్ చేయండి. టైర్లాట అండి. ఈ టైర్లాటను మర్చిపోలేమండి అసలు. చిన్నపిల్లలు ఏమైనా పని చెప్తే తినకపోయేది కానీ ఆ టైర్ పట్టుకొని పోరా అంటే కొన్ని కిలోమీటర్లు కొట్టుకుంటూ పోలేదండి. ఈ ఈ హెలికాప్టర్లు అండి. అప్పుడు హెలికాప్టర్లు ఇవే. అవి 2 రూపీస్కి ఒకటి వచ్చేదండి. అది పట్టుకొని ఊరు మొత్తం తిరిగేసే వాళ్ళమండి. ఎవరిదైతే ఆగిపోతే వాళ్ళు ఓడిపోయినట్టు. అలాగే అప్పటి పుస్తకాలు అంటే చందమామ కథలు, చందమామ పుస్తకాలేనండి. అలాగే ఈమె పండుగ వస్తే చాలు రీల్ బాంబులు అంటారండి. మరి మీరేమంటారో కామెంట్ చేయండి. అబ్బాయిలు అయితే ఈ గన్స్ కోసం ఒక 10 డేస్ ముందు అప్పుడు దసరాకైతే ఎక్కువ కొనుక్కునే వాళ్ళం అండి. దసరాకి పత్తి ఎరనికి పోతాం కదండి, అల్లందు కొన్ని దాపెట్టుకొని ఈ గన్ కోసం అయితే స్పెండ్ చేసుకునే వాళ్ళం. సంతూర్ పెన్లు, ఈ గ్లూ గమ్ అయితే అందరికీ గుర్తుకుందా అండి. ఈ డబ్బాలో గమ్ అయిపోయాక చెట్ల పంటి బంక తెచ్చి అందులో వేసి మళ్ళీ గమ్ము తయారు చేసుకునే వాళ్ళం అండి. అలాగే ఈ పచ్చరెక్కలు, బంగారు పురుగులు అంటారు, మీ దగ్గర ఏమంటారో, అవి తెచ్చి వాటిని ఒక అగ్గిపెట్టెలో బంధించి వాటికి ఒక బంతాకు వేసి అవి గుడ్లు పెడితే వాటి పిల్లలు అయితే అని చాలా వెయిట్ చేసేవాళ్ళండి. అప్పటి కాలంలో ఉత్తరాలండి. ఇప్పుడంటే సెల్ ఫోన్స్ అన్నీ ఉన్నాయి కానీ అప్పుడు ఉత్తరం చేస్తే తప్ప వాళ్ళకి రీచ్ అయిందో లేదో తెలియదండి. చిన్న టీవీ అండి. వాడకట్టుకు ఒక్కరికి టీవీ ఉంటే వాడకట్టు మొత్తం పోయి అందుకట్టు టీవీ చూసి వచ్చేవాళ్ళం అండి. ఎవరి ఇంట్లో అయితే టీవీ ఉందో వాళ్ళు రిచ్, ఇక వాళ్ళు రిచ్ అని అనుకునే వాళ్ళం అండి. టేప్ రికార్డ్ అండి. టేప్ రికార్డ్ కానీ ల్యాండ్లైన్ అండి. ఎవరికి ల్యాండ్లైన్ ఉన్నా వేరే వాళ్ళు వచ్చి మా కూతురికి ఫోన్ చేయవా, మా బాబుకి ఫోన్ చేయవా అంటుంటే ఆ సంతోషమే వేరేలాగా ఉండేదండి. అలాగే మనం చిన్న నోకియా ఫోన్లలో స్నేక్ గేమ్స్ ఆడేవాళ్ళం అండి. ఛార్జింగ్ ఇంకో 1 వచ్చేదాకా ఆడి మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకునే వాళ్ళం అండి. ఈతకాయలు గుర్తుకున్నాయండి. ఈతకాయలు తెంపుకొని వచ్చి వాటర్లో నానబెట్టి రోజు పండినట్టు తిని ఉండేవాళ్ళం అండి.